హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకోబోతున్నాం. అదే సింపుల్ మైక్రోస్కోప్. ఓకే అమ్మా, సింపుల్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్ గురించి ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం మనం. ఓకే అమ్మా, అయితే చాలామంది క్రాష్ కోర్స్ గురించి కూడా అడుగుతున్నారు. మండే నుంచి స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తామా క్రాష్ కోర్సు. బట్ 100% నేను కంప్లీట్ చేస్తానా అంటే నేను మీకు ముందుగానే చెప్పాను, 100% నేను చేయలేనమ్మా. ఓకే, చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎంతవరకు అయితే అంతవరకు చేస్తాను. అట్లీస్ట్ నేను కొన్ని లెసన్స్ చేసినా అది మీకు ఉపయోగపడుతుంది కదా. ఓకేనా? సో మండే నుంచి స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అమ్మా. ఓకే, ప్లాన్ చేస్తున్నాను. మేబీ కుదిరితే 100% చెప్పేస్తాను, లేదంటే కొంతవరకు అన్నా అట్లీస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు అన్నా చెప్తాను. ఓకే అమ్మా, సరే. ఇప్పుడు మనం సింపుల్ మైక్రోస్కోప్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు మన కంటి గురించి తెలుసుకుందాం అమ్మా. ది ఐ, ఇదిగోండి, ఇది మన కన్ను. ఓకే అమ్మా, ఇదిగోండి, ఇక్కడ ఏదో గుడ్డు ఉంటుంది కదా. గుడ్డు అంటే కోడిగుడ్డు అనుకున్నారు. ఓకే, ఇది ఐ అమ్మ, మన కన్ను. ది ఐ, అవర్ ఐ. ఓకేనా? చూడమ్మా, ఇక్కడ ఒక పార్ట్ ఉంది కదా, దాంట్లో పార్ట్స్ అయింది మనకు వద్దాం. మనకు బయాలజీ, జువాలజీ, ఓకే, లైఫ్ సైన్సెస్లో లైఫ్ సైన్సెస్ వాళ్ళకైతే తెలుస్తాయి, కానీ మనకు అదంతా అవసరం లేదు. మనకంతా అవసరం లేదమ్మా. ఇదిగోండి, ఇక్కడ ఒక చిన్న పార్ట్ ఉంటుంది, దాని పేరు కూడా నాకు తెలియదు. ఓకే, ఈ పార్ట్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుందమ్మా. ఐలో ఈ పార్ట్, ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. ఎటువంటి లెన్స్ లాగా అంటే కన్వర్జింగ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. బిహేవ్ చేసి ఇదిగోండి వెనకాల ఇక్కడ రెటీనా అని ఒకటి ఉంటుంది, మీకు తెలుసు కదా. రెటీనా అయితే అందరికీ తెలుసు. రెటీనా అయితే అందరికీ తెలుసు కదమ్మా. ఓకే, ఇది ఒక లెన్స్ కింద బిహేవ్ చేస్తుంది. ఎటువంటి లెన్స్ అమ్మా? కన్వర్జింగ్ లెన్స్ కింద బిహేవ్ చేస్తుంది. కన్వర్జింగ్ లెన్స్ కింద బిహేవ్ చేస్తుంది. అంటే ఇక్కడి నుంచి వచ్చిన లైట్ రేస్, ప్యారలల్గా వచ్చిన లైట్ రేస్ కన్వర్జ్ అయ్యి ఇలా రెటీనా మీద పడతాయి అన్నమాట. రెటీనా అనేది ఒక స్క్రీన్ లాగా పనిచేస్తుంది. రెటీనా అనేది ఎలా పనిచేస్తుందమ్మా? ఒక స్క్రీన్ లాగా పనిచేస్తుంది. సో ఈ ఇమేజ్ రెటీనా మీద పడినప్పుడు మనకు కనబడుతుంది అనమాట. ఆ ఆబ్జెక్ట్ మనకు కనబడుతుంది. అదే యాక్చువల్గా జరిగేది. ఓకేనా? ఆ ఆబ్జెక్ట్ అనేది మనకు కనబడుతుంది. అర్థమైందమ్మా? సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది ఐ. అయితే ఇక్కడ ఒకటి జరుగుతుందమ్మా. ఇక్కడ సమ్ మజిల్స్ ఉంటాయి, వాటి పేరు నాకు తెలిసినంత వరకు ఇదమ్మా, సిలియరీ మజిల్స్. ఈ లెన్స్, ఇక్కడ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుందన్నా కదా, ఆ పార్ట్ దగ్గర ఒక సమ్ సిలియరీ మజిల్స్ అని ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఎక్స్పాండ్ అవటం కానీ కాంట్రాక్ట్ అవటం కానీ జరుగుతుంది, డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్. ఓకే అమ్మా, మనకున్న సిచ్యువేషన్ డిపెండ్ చేసుకొని అవి ఎక్స్పాండ్ అవటం కానీ కాంట్రాక్ట్ అవటం కానీ జరుగుతాయి. ఎందుకు అలా జరుగుతుంది అంటే దే విల్ అడ్జస్ట్ ది ఫోకల్ లెంగ్త్. ఫోకల్ లెంగ్త్ని అవి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుందమ్మా. ఆ మజిల్స్ ఐ యొక్క ఫోకల్ లెంగ్త్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు అడ్జస్ట్ చేస్తుంది అంటే ఎగ్జాక్ట్గా రెటీనా మీద ఇమేజ్ పడే విధంగా. ఓకే అమ్మా, ఎగ్జాక్ట్గా రెటీనా మీద ఇమేజ్ పడే విధంగా అది అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు మీ చేతిలో పెన్ ఉంటుంది కదమ్మా, పెన్ తీసుకోండి. ఓకే, ఇలా పెన్ ఇలా దూరంగా పెట్టండి. చక్కగా కనపడుతుంది క్లియర్గా. ఓకే అమ్మా, పెన్ ఇలా దూరంగా పెట్టారు, చక్కగా హ్యాపీగా కనపడుతుంది కదా, పెన్ను క్లియర్గానే కనపడుతుంది కదమ్మా. దూరంగా పెట్టారు, మీ కంటికి బాగా దూరంగా పెట్టారు. ఈ పొజిషన్లో ఈ సిలియరీ మజిల్స్ అనేవి కొంచెం రిలాక్స్డ్గా ఉంటాయమ్మా. ఓకే, అంత స్ట్రెయిన్ అవ్వక్కర్లే. ఈ ఆబ్జెక్ట్ని చూడటానికి పెద్దగా స్ట్రెయిన్ అవ్వక్కర్లే, కొంచెం రిలాక్స్డ్గా ఉంటాయి. దీన్ని ఇలా దగ్గర తీసుకురండి. ఇలాగ ఈ పెన్ని ఇలా దగ్గరగా తీసుకురండి. తీసుకొస్తుంటే ఈ పెన్ కొంచెం సైజ్ ఇలా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది, అంతే కదా. దూరంగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నట్టు ఉంటుంది, ఇలా దగ్గర తీసుకొస్తుంటే సైజ్ పెరుగుతున్నట్టు ఉంటుంది. ఓకే, ఇలా పెరుగుతున్న సైజ్ యొక్క ఫోకస్ని, పెరుగుతున్న ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్ని ఇక్కడ ఫోకస్ చేయడానికి ఈ సిలియరీ మజిల్స్ ఏమవుతాయమ్మా? కాంట్రాక్ట్ అవటం కానీ ఎక్స్పాండ్ అవటం కానీ చేస్తూ ఉంటాయి. ఓకే, అంటే సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాయమ్మా. ఈ మజిల్స్, కంటి దగ్గర ఉన్న మజిల్స్ ఏం చేస్తూ ఉంటాయమ్మా? సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాయి. ఎందుకు? ఫోకల్ లెంగ్త్ని అడ్జస్ట్ చేసుకుంటానికి. ఇక్కడ న్యాచురల్ లెన్స్ ఒకటి ఉంది,
ఆ న్యాచురల్ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇదిగోండి ఈ మజిల్స్. ఈ పేరు కరెక్టో కాదో నాకు తెలియదు, ఓకే, అవసరం లేదు కూడా మనకి ప్రస్తుతానికి ఫిజిక్స్ వరకు. అడ్జస్ట్ చేసుకున్నాను ట్రై చేస్తే. అయితే చూడమ్మా, ఇది ఇలా దగ్గరికి వస్తుంది. ఒక పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇది బ్లర్ అవుతుంది. ఓకే, ఒక పాయింట్ వరకే క్లియర్గా కనబడుతుంది. ఒక పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇది బ్లర్ అవుతుంది. ఎందుకు బ్లర్ అవుతుంది అంటే ఆ పాయింట్ నుంచి ఈ సిలిరీ మజిల్స్ ఇంకా అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాయి. ఇంకా మ్యాక్సిమం ఎక్స్పాండ్ అయిపోయింది అనుకోండి. ఓకే, ఆ మజిల్స్ మ్యాక్సిమం ఎక్స్పాండ్ అయినాయి. ఇలా దగ్గర తీసుకొస్తున్నాం చూడండి, మీరు కూడా చూడండి. మీ చేతిలో పెన్ తీసుకొచ్చి ఇలా దగ్గర తీసుకొస్తే ఒక పాయింట్ తర్వాత అది బ్లర్ అవడం స్టార్ట్ అవుతుంది. నాకు ఈ పాయింట్ దగ్గర బ్లర్ అవడం స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే బ్లర్ అవుతుందమ్మా. ఓకే, అంటే ఎగ్జాక్ట్గా ఈ డిస్టెన్స్ దగ్గర నాకు ఈ పెన్ ఈ మార్కర్ అనేది ఈ డిస్టెన్స్ దగ్గర నాకు క్లియర్ కనబడుతుంది. ఇంకొంచెం ముందుకు వస్తుంటే బ్లర్ అయిపోతుంది. ఎందుకు బ్లర్ అవుతుంది అంటే ఇవి ఆ ఫోకల్ లెంగ్త్ని అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాయి. అంటే ఇమేజ్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫామ్ చేయలేకపోతున్నాయి. దూరంగానే ఎక్కడో ఫామ్ చేస్తుంది అనమాట. దూరంగానో దగ్గరగానో ఫామ్ చేస్తుంది. అందుకని ఇది బ్లర్ అవుతుంది అనమాట. ఓకే అమ్మా, ఇది జరిగేది. రైట్, అయితే ఇప్పుడు ఆ పాయింట్ చెప్పా కాబట్టి ఇక్కడే ఒక పాయింట్ క్లారిఫై చేసేస్తామా మీకు. ఎంత డిస్టెన్స్ వరకు ఇది క్లియర్గా కనబడుతుంది అంటే ఇక్కడ వరకు క్లియర్గా కనబడుతుంది, అంతేనా? ఈ డిస్టెన్స్ జనరల్గా చూడమ్మా, ఈ డిస్టెన్స్ నాకైతే ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే బ్లర్ అయిపోతుంది. ఇక్కడ వరకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ నుంచి ఇలా ముందుకు వస్తుంటే బ్లర్ అయిపోతుంది. ఆ డిస్టెన్స్ జనరల్గా ఒక హెల్దీ ఐకి అరౌండ్ 25 సెంటీమీటర్స్ ఉంటుందమ్మా. ఆ డిస్టెన్స్కి ఒక పేరు కూడా ఉంది. అదేంటంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. దీని గురించి మళ్ళీ చెప్పుకుందాం మనం. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ D, ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ ఫర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్. నార్మల్గా 25 సెంటీమీటర్స్ ఉంటుందమ్మా. ఇలా దగ్గర తీసుకొస్తే బ్లర్ అవుతుంది. అరౌండ్ 25 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందమ్మా. ఓకేనా, అది విషయం. రైట్, అయితే దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. ఓకే, మైక్రోస్కోప్ మెయిన్ టాపిక్లోకి వెళ్ళిన తర్వాత దీని అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి దాని అవసరం లేదు. నేను ప్రస్తుతానికి ఐ యొక్క డిఫెక్ట్స్ గురించి మాట్లాడుతున్నా. డిఫెక్ట్స్ వేసాగా, తప్పు రాసాగా. ఓకే, డిఫెక్ట్స్ ఇన్ ఐ. 2 డిఫెక్ట్స్ గురించి మాట్లాడతామా. ఒకటి మయోపియా, ఇంకోటి హైపర్మెట్రోపియా. మయోపియా ఒకటి, హైపర్మెట్రోపియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అమ్మా. ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. 2 మార్క్స్ క్వశ్చన్కి వస్తుంది. మయోపియా అంటే ఏంటి చూడమ్మా. దీన్ని మనం నియర్ సైటెడ్నెస్ అని కూడా అంటాం. నియర్ సైటెడ్నెస్ అంటే దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ క్లియర్గా కనపడుతుంది, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ క్లియర్గా కనపడవు, మసకగా కనపడతాయి. ఓకే అమ్మా, సైట్ రావడం అంటే మా సైట్ వచ్చింది అంటారు కదా. సైట్ రావడం అంటే చూపు రావడం యాక్చువల్గా. ఓకేనా, సైట్ రావడం అంటే ఏంటి? మా సైట్ అంటే ఏంటి? కనపడటం, అంతే కదా. నియర్ సైటెడ్నెస్ అంటే దగ్గరగా ఉండే బ్లర్గా కనపడతాయేమో అనుకుంటారు, అలా కాదమ్మా. నియర్ సైటెడ్నెస్ అంటే మీనింగ్ ఏంటి? దగ్గరగా ఉండే కనపడతాయి, దూరంగా ఉండే కనపడవు, మసకగా కనపడతాయి. ఓకే, ఆ దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ మసకగా కనపడటాన్నే మయోపియా అంటారమ్మా. ఎందుకు అలా వస్తుందో చూడండి. మళ్ళీ కన్ను డయాగ్రామ్ చూద్దాం. ఇదే కన్ను డయాగ్రామ్. ఓకే, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ ఎలా వస్తాయి? ప్యారలల్గా వస్తాయి, అంతే కదా. ఇన్ఫినైట్ డిస్టెన్స్లో ఉన్న లైట్ రేస్ ఎలా వస్తాయమ్మా? ప్యారలల్గా వస్తాయి. ఈ లెన్స్ ఏం చేస్తుంది? లైట్ రేస్ని కన్వర్జ్ చేస్తుంది. కన్వర్జ్ చేసినప్పుడు అది ఇదిగోండి ఇలా కన్వర్జ్ చేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అంటే రెటీనా మీద కాకుండా రెటీనాకి ముందు కన్వర్జ్ చేసింది అనుకోండి. రెటీనాకి ముందు కన్వర్జ్ అవుతున్నాయి అనుకోండి. అంటే ఎగ్జాక్ట్గా రెటీనా మీద ఫామ్ కావట్లేదు ఇమేజ్. రెటీనా కన్నా ముందు ఇమేజ్ ఫామ్ అయిపోతుంది, స్క్రీన్ కన్నా ముందు ఇమేజ్ ఫామ్ అయిపోతుంది. దానివల్ల ఇమేజ్ అనేది, దూరంగా ఉండే ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది బ్లర్గా కనపడుతుందమ్మా. ఓకే, దీనివల్ల మరి దీన్ని పోగొట్టడానికి మనం ఏం చేయాలి? కళ్ళజోడు వేయించుకోవాలి, అంతేగా. కళ్ళజోడులో మరి ఏ లెన్స్ వాడాలి? అది ఇంపార్టెంట్ అమ్మా. కాన్వెక్స్ లెన్స్ వాడాలా, కాన్కేవ్ లెన్స్ వాడాలా? చూడండి, ఇప్పుడు ఇక్కడ లైట్ రేస్
ఎగ్జాక్ట్గా రెటీనా మీద ఇమేజ్ ఫామ్ చేయాలి, కానీ రెటీనా కన్నా ముందు ఇమేజ్ ఫామ్ చేస్తున్నాయి. ఇవి దూరంగా ఇమేజ్ ఫామ్ చేయాలి అంటే ఈ లైట్ రేస్ని కొంచెం ఇలా డైవర్జ్ చేయాలి కదమ్మా. ఇలా వచ్చే లైట్ రేస్ కొంచెం ఇలా డైవర్జ్ అయ్యి ఇలా వెళ్ళాలి, అంతేనా? కొంచెం డైవర్జ్ అయ్యి ఇలా వెళ్ళాలి, అంతే కదమ్మా. అంటే ఇక్కడ లైట్ రేస్ కొంచెం డైవర్జ్ అవ్వాలి. డైవర్జ్ అవ్వాలంటే ఏ లెన్స్ వాడాలి మనం? వీ హ్యావ్ టు యూజ్ కాన్కేవ్ లెన్స్. ఏ లెన్స్ వాడాలమ్మా? కాన్కేవ్ లెన్స్ వాడాలి. ఓకే, సో మయోపియాని ఈ విధంగా రెడ్యూస్ చేస్తాం. అది క్వశ్చన్ అదే అడుగుతాడమ్మా, వాట్ ఈజ్ మయోపియా అండ్ హౌ కెన్ ఇట్ బి రెడ్యూస్డ్? మయోపియా అంటే ఏంటి చూడండి, ఎగ్జాక్ట్గా రెటీనా మీద ఫోకస్ అవ్వాలి లైట్ రేస్, కానీ రెటీనా మీద కాకుండా కొంచెం ముందు ఫోకస్ అవుతున్నాయి. దానివల్ల దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ మనకి సరిగ్గా కనపడవు, దగ్గరగా ఉండే మాత్రమే కరెక్ట్గా కనపడతాయి. దాన్ని నియర్ సైటెడ్నెస్ అంటాం. ఓకే, దీన్నే ఈ డిఫెక్ట్నే మనం మయోపియా అంటాం. మరి అయితే ఆ మయోపియా పోగొట్టడానికి మనం ఏం చేయాలి? కాన్వెక్స్ లెన్స్ వాడాలి. ఎందుకంటే లైట్ రేస్ ఎక్కువగా కన్వర్జ్ అయిపోతున్నాయి. ఇక్కడ కన్వర్జ్ అవ్వాలమ్మా, కానీ ఎక్కువగా కన్వర్జ్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ లైట్ రేస్ని మనం డైవర్జ్ చేయగలగాలి. ఆ డైవర్జ్ చేయడానికి మనం వాడే లెన్స్ ఏంటి? కాన్కేవ్ లెన్స్. ఇంకోటి హైపర్ మెట్రోపియా. హైపర్ మెట్రోపియా దీనికి ఆపోజిట్. ఇదేంటిది? ఫార్ సైటెడ్నెస్. అంటే దూరంగా ఉండే బాగానే కనపడతాయి. ఫార్ సైటెడ్నెస్ అంటే ఏంటమ్మా? దూరంగా ఉన్నాయి బాగానే కనపడతాయి, కానీ దగ్గరగా ఉన్నాయి సరిగ్గా కనపడవు. ఎందుకు అలా జరుగుతుంది చూద్దాం. ఇదిగోండి కన్ను, ఇదిగోండి మీకు కావాల్సిన ఆబ్జెక్ట్, మీరు చూస్తున్న ఆబ్జెక్ట్ ఇది. ఓకే, ప్యారలల్గా పోయిన రైట్ రేస్ ఫోకస్ ఎక్కడ ఉంటుంది? ఫోకస్ ఎక్కడ ఉండాలి కదా. ఓకే, అక్కడి నుంచి పాస్ అవ్వాలి, అంతే కదా. యాక్చువల్గా అయితే ఇలా వెళ్ళి సారీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది? అక్కడ కదమ్మా ఫోకస్ ఎక్కడెక్కడ ఉంటుంది. ఓకే, ప్యారలల్గా వెళ్ళిన లైట్ రేస్ ఇదిగోండి ఇలా వెళ్తాయి. ఓకే, ఇంకోటి ఇలా స్ట్రైట్గా వెళ్తుంది, ఇదిగోండి. మామూలుగా అయితే ఇమేజ్ ఎగ్జాక్ట్గా రెటీనా మీద ఫామ్ చేయాలమ్మ. మామూలుగా అయితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ చేయాలి? ఎగ్జాక్ట్గా రెటీనా మీద ఫామ్ చేయాలి. కానీ రెటీనా మీద ఫామ్ చేయకుండా ఇవి ఎక్కడో వెనకాల ఫామ్ చేస్తున్నాయి. మామూలుగా అయితే ఇమేజ్ రెటీనా మీద ఫామ్ చేయాలమ్మ, ఇక్కడ ఫామ్ చేయాలి. ఇమేజ్ వంకరగా ఫామ్ అవుతుంది కదా సార్ అనుకోండి. రెటీనా అదే షేప్లో ఉంటుంది కాబట్టి అలా ఇమేజ్ ఫామ్ అవుతుంది, మనకి మాత్రం స్ట్రైట్గానే కనపడుతుంది. ఓకేనా? సో మామూలుగా అయితే ఇమేజ్ ఇక్కడ ఫామ్ చేయాలి, కానీ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇక్కడ వెనకాల ఎక్కడో మీట్ అవుతుంది. ఇక్కడ మీట్ అవ్వాల్సిన లైట్ రేస్ యాక్చువల్గా అయితే ఇక్కడ మీట్ అవ్వాలమ్మా. లైట్ రేస్ ఇలా మీట్ అయ్యి ఇక్కడ ఇమేజ్ ఫామ్ చేయాలి, కానీ ఎక్కడ ఇమేజ్ ఫామ్ చేస్తున్నాయి? వెనకాల ఎక్కడో ఫామ్ చేస్తున్నాయి. ఈ డిఫెక్ట్నే మనం హైపర్ మెట్రోపియా అంటాం. ఓకే, ఈ డిఫెక్ట్ని హైపర్ మెట్రోపియా అంటాం, లేదంటే ఫార్ సైటెడ్నెస్ అంటాం. మరి దీన్ని మనం రెడ్యూస్ చేయడానికి ఏం చేయాలి అంటే వీ షుడ్ యూజ్ కాన్వెక్స్ లెన్స్. మనం కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయాలి. ఎందుకు కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయాలి? చూడడం ఇవి ఎక్కువగా దూరంగా కన్వర్జ్ అవుతున్నాయి. ఇవి దగ్గరగా కన్వర్జ్ అవ్వాలంటే ఇంకొంచెం దగ్గరగా తీసుకురావాలి. ఈ లైట్ రేస్ని డైవర్జ్ చేయకూడదు, ఈ లైట్ రేస్ని ఇంకా కన్వర్జ్ చేయాలి. అలా కన్వర్జ్ చేయాలంటే మనం ఏ లెన్స్ వాడాలి? కాన్వెక్స్ లెన్స్. అమ్మ చూడండి, ఇక్కడ కాన్కేవ్ లెన్స్ అని రాయకుండా మీరు కన్వర్జింగ్ లెన్స్ అని రాస్తే బెటర్గా ఉంటుంది. సారీ డైవర్జింగ్ లెన్స్ అని రాస్తే బెటర్గా ఉంటుంది. ఓకే, మయోపియా ఈజ్ రెడ్యూస్డ్ బై యూజింగ్ డైవర్జెన్స్ లెన్స్. హైపర్మెట్రోపియా ఈజ్ రెడ్యూస్డ్ బై యూజింగ్ కన్వర్జింగ్ లెన్స్. ఇలా రాస్తే బెటర్గా ఉంటుంది. ఓకే అమ్మా, అర్థమైంది కదా? మయోపియా అంటే రెటీనా మీద ఫోకస్ అవ్వాలి, కానీ లైట్ రేస్ ఎక్కడ ఫోకస్ అవుతున్నాయి? రెటీనా కన్నా ముందు ఫోకస్ అవుతున్నాయి, అది మయోపియా. రెటీనా వెనకాల ఫోకస్ అవుతుంటే అది హైపర్మెట్రోపియా. కాన్కేవ్ లెన్స్ యూజ్ చేసి మయోపియాని ఎలిమినేట్ చేయొచ్చు, కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేసి హైపర్మెట్రోపియాని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మ, ఇప్పుడు మనం సింపుల్ మైక్రోస్కోప్ గురించి తెలుసుకుందాం. సో సింపుల్ మైక్రోస్కోప్కి వెళ్ళే ముందు మనం లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, క్యాపిటల్ డి అని రాసుకున్నాం కదా, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ డి ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం అమ్మ. చూడండి, సపోజ్ ఒక ఆబ్జెక్ట్ మనకి క్లియర్గా కనపడాలి అంటే పెద్దగా కనపడాలి అంటే
మనం ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ని ఇలా తీసుకొస్తాం దగ్గరికి. ఇలా దగ్గరికి తీసుకొస్తుంటే అది పెద్దగా ఎందుకు కనపడుతుంది అంటే అది ఎవరి మీద డిపెండ్ అవుతుంది, అది చూద్దాం ఫస్ట్. ఇదిగోండి, ఇది కన్ను, టెంగ్, ఓకే అమ్మ, ఇది కన్ను. ఆబ్జెక్ట్ ఫస్ట్ ఇదిగో దూరంగా ఇక్కడెక్కడో ఉంది. ఆబ్జెక్ట్ ఫస్ట్ దూరంగా ఇక్కడెక్కడో ఉంది. ఓకే అమ్మ, ఈ ఆబ్జెక్ట్ ఈ కంటి దగ్గర చేసే యాంగిల్ ఎంత? ఈ ఆబ్జెక్ట్ ఈ కంటి దగ్గర చేసే యాంగిల్ ఎంత? ఏదో యాంగిల్ θ1 అనుకుందాం, θ1 అనుకుందాం యాంగిల్. ఓకే ఓకే రైట్. సో ఇదిగోండి ఫామ్ అవుతున్న ఇమేజ్, ఇది ఫామ్ అవుతున్న ఇమేజ్ ఇది అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇదే ఆబ్జెక్ట్ని, ఇదే సైజ్ ఆబ్జెక్ట్ని కొంచెం దగ్గరికి జరిపా. ఇదే సైజ్ ఆబ్జెక్ట్ని కొంచెం దగ్గరికి జరిపా. ఇప్పుడు ఎంత ఇమేజ్, ఇప్పుడు ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది? టింగ్ 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 టింగ్. ఈ యాంగిల్ θ2 అనుకుందాం. ఇమేజ్ సైజ్ కూడా పెరిగింది కదా, ఇప్పుడు పెరిగిందా లేదా? ఓకే అమ్మ. సో మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఈ యాంగిల్ పెరుగుతుంటే, ఈ యాంగిల్ పెరుగుతుంటే ఇమేజ్ సైజ్ కూడా పెరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ సైజ్ అనేది, ఇమేజ్ సైజ్ లేదా ద సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ సీన్ బై ఐ అలానే రాద్దాం. ఓకే, సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ సీన్ బై ఐ, లేదంటే ఇమేజ్ సైజ్ అనేది, ఓకే ఐకి, ఫర్ ఐ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవరి మీద డిపెండ్ అవుతుందమ్మా? ఇట్ డిపెండ్స్ ఆన్ ఈ యాంగిల్ మీద డిపెండ్ అవుతుంది కదా. ది యాంగిల్ subtended by the object at I. ఈ కంటి దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది, ఈ కంటి దగ్గర ఇది ఎంత యాంగిల్ చేస్తుంది, దాన్ని విజువల్ యాంగిల్ అంది. ఈ కంటి దగ్గర ఇది ఎంత యాంగిల్ చేస్తుంది, ఓకే, ఆ యాంగిల్ మీద ఈ ఇమేజ్ సైజ్ అనేది డిపెండ్ అవుతుంది. దూరంగా ఉన్నప్పుడు చిన్న యాంగిల్ చేస్తుంది, ఆబ్జెక్ట్ దూరంగా ఉన్నప్పుడు చిన్న యాంగిల్ చేస్తుంది, కాబట్టి ఆబ్జెక్ట్ చిన్నగా కనపడుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా దగ్గరికి తీసుకొస్తుంటే ఆబ్జెక్ట్ పెద్దదవుతుంది. సింపుల్ మైక్రోస్కోప్ ఏం చేస్తుంది? మ్యాగ్నిఫై చేస్తుంది. సింపుల్ మైక్రోస్కోప్ భూతద్దం ఏం చేస్తుంది? ఒక ఆబ్జెక్ట్ని పెద్దగా చేసి చూపిస్తుంది, మ్యాగ్నిఫై చేస్తుంది. అంటే ఆబ్జెక్ట్ని మ్యాగ్నిఫై చేసి చూపిస్తుంది. అసలు సింపుల్ మైక్రోస్కోప్ లేదు. అప్పుడు మనం ఆబ్జెక్ట్ని పెద్దగా చూడాలంటే ఏం చేస్తున్నాం? మనం ఆబ్జెక్ట్ని ఇలా కంటికి దగ్గరగా తీసుకొస్తున్నాం. ఆబ్జెక్ట్ని ఇలాగా కంటికి దగ్గరగా తీసుకొస్తుంటే ఇది పెద్దగా కనబడుతుంది. అయితే ఎంత దగ్గరగా మనం తీసుకొస్తున్నాం? అది పూర్తిగా ఇక్కడ 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 చూసారనుకోండి, ఏం కనపడదు, ఆబ్జెక్ట్ మసకగా కనపడుతుంది. అంతేనా? ఎంత దగ్గరగా తీసుకురావాలి ఆబ్జెక్ట్ని? మ్యాక్సిమం ఎంత దగ్గరగా తీసుకురాగలం? లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. అంతేనా? అంతకన్నా దగ్గర తీసుకొస్తే బ్లర్ అయిపోతుంది. డిస్టింక్ట్ విజన్, దాన్నే మనం క్యాపిటల్ డీతో రిప్రజెంట్ చేస్తున్నాం. దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటున్నాం? 25 సెంటీమీటర్స్ నార్మల్గా. అటు ఇటు కొంచెం అటు ఇటు ఉండొచ్చమ్మా, బట్ 25 సెంటీమీటర్స్ నార్మల్గా 25 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ మ్యాక్సిమం హైట్ లేదా మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ ఎక్కడ వస్తుందమ్మా? వెన్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. ఓకే, ఇది కూడా ఇది కన్ను ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఈ డిస్టెన్స్ ఆబ్జెక్ట్కిను కంటికి, ఇక్కడ కన్ను ఉందాం, ఇక్కడ ఐ, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఈ డిస్టెన్స్, ఓకే, ఈ పర్టికులర్ డిస్టెన్స్ వెన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు డి, ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ మ్యాక్సిమం. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది? దాన్ని మనం ఆల్ఫా అనుకుందాం. ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ కంటి దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది? దాన్ని మనం ఆల్ఫా అనుకుందాం. అదే ఓకే, ఆల్ఫా అనుకుందాం. ఓకే అమ్మ. సో ఈ ట్రయాంగిల్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ నుంచి,
ఓకే, ఇదేమో హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఇదేమో డిస్టెన్స్ డి. ఇది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఇది డిస్టెన్స్ డి. దీన్ని మనం ఏబి అనుకుందాం ప్రస్తుతానికి. ఓకే అమ్మ, దీన్ని ఏబి అనుకుందాం. ఈ ఆబ్జెక్ట్ హైట్ ఏబి అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు tan ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? tan ఆల్ఫా ఈక్వల్ టు ఏబి బై డిఏనా? tan ఆల్ఫా ఈక్వల్ టు ఏబి బై డిఏనా? మనకి సిలబస్లో ఎటువంటి రేస్ ఉన్నాయి? పెరాక్సియల్ రేస్ ఉన్నాయి. పెరాక్సియల్ రేస్ ఉన్నప్పుడు ఆల్ఫా అనేది వెరీ వెరీ స్మాల్ అవుతుంది. కాబట్టి tan ఆల్ఫా ఈజ్ నియర్లీ ఈక్వల్ టు ఆల్ఫా విచ్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు అని రాసేస్తాం ఇంకెందుకు, ఈక్వల్ టు ఏబి బై డి, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై డి. ఓకే అమ్మా, లేదంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, లేదంటే సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బై డిస్టెన్స్ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అని రాద్దామా? ఆల్ఫా అంటే జనరల్ ఫార్ములా ఏమైనా ఇచ్చమ్మా, సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ డివైడెడ్ బై లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. ఈ ఆల్ఫా వాల్యూ ఎప్పుడు ఆల్ఫా వాల్యూ ఎప్పుడు యాంగిల్ అది? when the object is kept at a distance of least distance of distinct vision. d అనే డిస్టెన్స్ లో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు యాంగిల్ ఆల్ఫా. ఓకే అమ్మా, d అనే డిస్టెన్స్ లో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు యాంగిల్ ఆల్ఫా. ఇది ఇలాగే ఉంచుదాం. దీంతో అవసరం ఉంది, ఇది ఇలాగే ఉంచుదాం. ఇప్పుడు మనం సింపుల్ మైక్రోస్కోప్ కాన్సెప్ట్కి వెళ్దాం. సింపుల్ మైక్రోస్కోప్ ఎలా పనిచేస్తుంది చూడమ్మా. మనం మ్యాక్సిమం ఈ ఇమేజ్ హైట్ అనేది ఇంతకు మించి రావట్లా. ఏది మనం నేకెడ్ అయితే కనుక చూస్తుంటే మ్యాక్సిమం ఈ డిస్టెన్స్ దగ్గర పెద్ద సైజ్ కనపడుతుంది. ఇంతకన్నా దూరంగా వెళ్ళినా చిన్నగా కనపడుతుంది, ఇంతకన్నా దగ్గరికి వస్తే బ్లర్ అయిపోతుంది. ఓకేనా? సో ఇదనమాట మెయిన్. ఇంతకు మించి మనకి మ్యాగ్నిఫికేషన్ రావట్లే. మరి ఇంతకు మించి మ్యాగ్నిఫికేషన్ రావడానికి మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి సింపుల్ మైక్రోస్కోప్ ఉపయోగిస్తాం. వాట్ ఈజ్ ఎ సింపుల్ మైక్రోస్కోప్? సింపుల్ మైక్రోస్కోప్ ఈజ్ సింప్లీ ఏ కాన్వెక్స్ లెన్స్. సింపుల్ మైక్రోస్కోప్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈజ్ సింప్లీ ఈజ్ ఎ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ షార్ట్ ఫోకల్ లెంగ్త్. ఓకే, సింపుల్ మైక్రోస్కోప్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ షార్ట్ ఫోకల్ లెంగ్త్. ఓకే, సరే చూడండి, కాన్వెక్స్ లెన్స్ అన్నాడు కదా. సో కాన్వెక్స్ లెన్స్ తీసుకోండి. ఇదిగోండి కాన్వెక్స్ లెన్స్. ఓకే, ఇదిగోండి ప్రిన్సిపల్ యాక్సిస్, ఇదిగోండి దీని యొక్క ఫోకస్, ఇదిగోండి దీని యొక్క ఆప్టిక్ సెంటర్. ఇవన్నీ మామూలే కదమ్మా. ఇదిగోండి ఇక్కడెక్కడో ఆబ్జెక్ట్ పెట్టాను. అయితే చూడమ్మా, దీని ఫస్ట్ ఫోకస్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది కదా. ఫస్ట్ ఫోకస్ ఇటు ఉంటుంది కదమ్మా. చూడండి, సింపుల్ మైక్రోస్కోప్ మనకు వర్కౌట్ అవ్వాలి అంటే ఆబ్జెక్ట్ అనేది ఈ ఫోకల్ లెంగ్త్, ఆప్టిక్ సెంటర్కి ఈ ఫోకల్ లెంగ్త్కి మధ్యలో ఎక్కడో పెట్టాలమ్మా ఆబ్జెక్ట్ని, లేదంటే వర్కౌట్ కాదు అది. ఓకే, ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాలి? ఫోకల్ లెంగ్త్కిను ఈ ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఎక్కడో పెట్టాలి, లేదంటే వర్కౌట్ కాదు. అప్పుడే మనకి మ్యాగ్నిఫికేషన్ వస్తుంది. ఎలా వస్తుంది మ్యాగ్నిఫికేషన్? మనం ఇటు నుంచి వస్తాం, ఇటువైపు నుంచి వస్తాం. భూతద్దం ఇలా పెడతాం కదా, ఆబ్జెక్ట్ అట్లా ఉంటుంది, మన కన్ను ఇటు ఉంటుంది, అంతేనా? ఇలా పెట్టినప్పుడు సో మనం ఇటువైపు నుంచి వస్తాం. ఇటువైపు నుంచి చూసినప్పుడు దీని ఇమేజ్ ఇటువైపు ఫామ్ అయింది అనుకోండి, మనకు కనపడదుగా, అంతే కదమ్మా. దీని ఇమేజ్, ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఇటువైపు ఫామ్ అయింది అనుకోండి, మనకు కనపడదు కదా. మీకు కరెక్ట్గా కనుక గుర్తుంటే ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ లెన్స్ చెప్పినప్పుడు చూడమ్మా, ఫోకస్కి ఇటువైపు ఎక్కడున్నా కానీ ఇమేజ్ ఇటువైపు ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఆబ్జెక్ట్ ఫోకస్కి ఇటువైపు, ఫోకస్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఫస్ట్ ఫోకస్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్కడున్నా కానీ ఎక్కడో ఫామ్ అవుతుంది ఇమేజ్, ఇటువైపు ఫామ్ అవుతుంది. అలా ఇమేజ్ ఇటువైపు ఫామ్ అవుతే మనకు సరిగ్గా కనపడదుగా, అసలు మనకు కనపడదుగా ఇమేజ్ ఎటు ఫామ్ అవ్వాలి? ఇటే ఫామ్ అవ్వాలి. ఇమేజ్ ఎటు ఫామ్ అయ్యే కేసు ఒకటి ఉంది, అది ఇది ఏంటమ్మది? ఆబ్జెక్ట్ షుడ్ బి కెప్ట్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఫోకస్, ఫస్ట్ ఫోకస్.
ఓకే, ఏమవుతుందమ్మా, లైట్ రేస్ ఇలా వెళ్తాయి, టింగ్ టింగ్ టింగ్. దీని హైట్ మనం ఏమనుకుందాం, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ h0 అనుకుందాం. ఓకే, లైట్ రేస్ ఇలా వెళ్తాయి, ప్యారలల్గా వెళ్ళిన లైట్ రేస్ ఫోకస్ నుంచి ఇలా పాస్ అవుతాయి. ఇంకా ఒక లైట్ రే ఏమో ఇదిగోండి ఇలా వెళ్తుంది. ఓకే, ఒక లైట్ రే ఇలా వెళ్తుంది. ఒక్క నిమిషం, దీంట్లో ఇంకు పోస్తాను. ఓకే అమ్మా, సో ఒక లైట్ రే ఇలా ఆప్టిక్ సెంటర్ నుంచి అన్డివియేటెడ్ వెళ్ళిపోతుంది, ఇంకో ప్యారలల్గా వెళ్ళిన లైట్ రే మనకి ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. అయితే ఈ రెండు లైట్ రేస్ చూడమ్మా, దే ఆర్ డైవర్జింగ్ రేస్. దే ఆర్ డైవర్జింగ్ రేస్. ఈ కేసు అంతా మనం ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ లెన్స్ చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకున్నాం. ఈ డైవర్జింగ్ రేస్ ఎప్పటికీ మీట్ కావు. మరి ఎలా మీట్ అవుతాయి ఇవి? మీట్ కావు, మీట్ అయినట్టు అనిపిస్తుంది. ఎలా అంటే వీటిని ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఈ లైట్ రేస్ని ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఇదిగోండి ఇక్కడెక్కడో మీట్ అవుతుంది. అంతేనా? లైట్ రేస్ని ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడెక్కడో మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎటువంటి ఇమేజ్? ఇట్ ఈజ్ అ వర్చువల్. నిజంగా లైట్ రేస్ అక్కడ మీట్ కావట్లా, అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంతే లైట్ రేస్. ఇక్కడ నుంచి మనం చూస్తాం కదమ్మా. ఓకే, ఇటు నుంచి చూస్తాం కదా, ఇటు నుంచి చూసేవాడికి ఎలా అనిపిస్తుంది? ఇక్కడ నుంచి లైట్ రేస్ స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. ఎటువంటి ఇమేజ్ ఇది? వర్చువల్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్, ఎరెక్ట్ ఆర్ అప్రైట్, ఎరెక్ట్ ఆర్ అప్రైట్ ఇమేజ్, ఇంకా మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఎటువంటి ఇమేజ్ అమ్మా? మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఓకే, అయితే కండిషన్ ఏంటమ్మా? ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి? ఈ ఫోకస్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఉండాలి, అప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, ఈ డిస్టెన్స్ని నేను u0 అనుకుంటా. ఆ డిస్టెన్స్ నేను ఏమనుకుంటున్నా అమ్మా? u0. ఓకే, ఈ టోటల్ డిస్టెన్స్ నేను v0 అనుకున్నా. ఓకే, ఆ టోటల్ డిస్టెన్స్ని v0 అనుకుంటా. ఇప్పుడు నేను లెన్స్ ఫార్ములా అప్లై చేస్తాను. ఆ లెన్స్ ఫార్ములా కాదు, ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటంటే ఈ ఇమేజ్ ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది? బీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఓకే అమ్మా, ఈ పర్టికులర్ ఇమేజ్, ఫైనల్ ఇమేజ్ ఫామ్ అయింది కదా, ఫైనల్ ఇమేజ్ ఎంత యాంగిల్ చేస్తుందమ్మా? బీటా అనే యాంగిల్ చేస్తుంది. ఫైనల్ ఇమేజ్ బీటా అనే యాంగిల్ చేస్తుంది. అయితే సింపుల్ మైక్రోస్కోప్కి వచ్చేటప్పటికి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఈ విధంగా రాస్తాం. చూడండి అమ్మా, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఈ విధంగా రాస్తాం. ఏంటా మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా? m బీటా బై ఆల్ఫా. ఇక్కడ బీటా అంటే ఏంటి? యాంగిల్ సబ్టెండెడ్ బై ఫైనల్ ఇమేజ్. ఇలా రాసుకుందాం షార్ట్లో. ఇంకా రాయాలంటే ఇంకా బోలంత ఉంటుంది, ఆ సోదంతో వద్దు మనకి. యాంగిల్ సబ్టెండెడ్ బై ఫైనల్ ఇమేజ్. ఫైనల్ ఇమేజ్ ఇక్కడ ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తుంది? ఇక్కడ అంటే ఐ ఇక్కడే ఉంటుంది కదమ్మా, ఐ దగ్గర, కంటి దగ్గర ఫైనల్ ఇమేజ్ ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తుంది? యాంగిల్ సబ్టెండెడ్ బై ఫైనల్ ఇమేజ్. ఆల్ఫా అంటే ఏంటి? ఆల్ఫా అంటే యాంగిల్ సబ్టెండెడ్ by the object, angle subtended by the object when it is kept at a distance d. Okay, angle subtended by the object when it is kept at a distance d. d అనే డిస్టెన్స్ దగ్గర పెట్టినప్పుడు ఎంత యాంగిల్ చేసింది? ఎప్పుడు లెన్స్ లేనప్పుడు అది కూడా ఈ కాన్వెక్స్ లెన్స్ లేనప్పుడు డి అనే డిస్టెన్స్ దగ్గర పెట్టాం ఆబ్జెక్ట్ని. అది ఎంత యాంగిల్ చేసింది? ఆల్ఫా అనే యాంగిల్ చేసింది. తర్వాత ఏం చేసాం? లెన్స్ పెట్టాము, ఇది డి అనే డిస్టెన్స్లో కాదు, ఏదో డిస్టెన్స్, మనకు తెలియదు ఏం డిస్టెన్స్. ఓకే, ఈ ఫోకల్ లెంగ్త్ కన్నా తక్కువ ఉండే డిస్టెన్స్లో ఎక్కడో చోట పెట్టాము. అప్పుడు ఇదిగోండి ఇంత ఇమేజ్ ఫామ్ అయింది. ఆ ఇమేజ్ ఇక్కడ ఎంత యాంగిల్ సబ్టెండ్ చేసింది? ఈ పర్టికులర్ ఇమేజ్ ఇక్కడ ఎంత యాంగిల్ సబ్టెండ్ చేసింది? దాన్ని మనం బీటా అంటాం. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటంటే బీటా బై ఆల్ఫా. యాంగిల్ సబ్టెండెడ్ బై ది ఇమేజ్ డివైడెడ్ బై యాంగిల్ సబ్టెండెడ్ బై ఆబ్జెక్ట్. యాంగిల్ సబ్టెండెడ్ బై ఆబ్జెక్ట్ ఇక్కడ కాదమ్మా, ఇక్కడ.
యాంగిల్ సబ్టెండెడ్ బై ఆబ్జెక్ట్ ఇక్కడ కాదు, ఇక్కడ యాంగిల్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ యాంగిల్ ఆల్ఫా ఈక్వల్ టు ఏబి బై డి అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ h0 అనుకుందాం. ఓకేనా, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ డివైడెడ్ బై ఈ డిస్టెన్స్. సారీ ఇది కదా, ఇదే ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టాం అనుకోండి. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ డివైడెడ్ బై డిస్టెన్స్ డి. ఓకే అమ్మా, సో ఏబి బదులు మనం ఏం రాద్దాం, h0 బై డి అని రాద్దాం, h0 బై డి అని. ఓకే, ఇప్పుడు మనం ఇంకో tan బీటా కూడా క్యాలిక్యులేట్ చేసేద్దాం అమ్మా, బీటా కూడా క్యాలిక్యులేట్ చేద్దాం అమ్మా. tan బీటా ఈజ్ నియర్లీ ఈక్వల్ టు బీటా అంటున్నా. ఎందుకు చెప్పండి, ఎందుకమ్మా, బికాస్ ద రేస్ ఆర్ పెరాక్సియల్ రేస్ అండ్ యాంగిల్ మేడ్ ఈస్ వెరీ వెరీ లెస్. మనకి ఇంటర్మీడియట్ సిలబస్లో పెరాక్సియల్ రేసే ఉంది కాబట్టి బీటా అనే యాంగిల్ స్మాల్ అని తీసుకుంటున్నాం. సో tan బీటా ఈజ్ నియర్లీ ఈక్వల్ టు బీటా. ఈ ట్రయాంగిల్ నుంచి tan బీటా ఎంతో చెప్పండి అమ్మా. tan బీటా పెద్ద ట్రయాంగిల్ తీసుకోవచ్చు, లేదంటే చిన్న ట్రయాంగిల్ కూడా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. బట్ నేను చిన్న ట్రయాంగిలే తీసుకుంటున్నా, ఎందుకో మీకు తర్వాత అర్థమవుతుంది. ఈ చిన్ని ట్రయాంగిల్ నుంచి tan బీటా వాల్యూ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంతమ్మా, h0 డివైడెడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఎంత, u0. ఆపోజిట్ సైడ్ h0 డివైడెడ్ బై u0. సో బీటా వాల్యూ కూడా వస్తుంది. ఆల్ఫా వాల్యూ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, h0 బై డి అని. బీటా వాల్యూ కూడా వచ్చేసింది. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ m ఈక్వల్ టు ఏంటి, బీటా బై ఆల్ఫా కదా. మ్యాగ్నిఫికేషన్ m ఈక్వల్ టు బీటా బై ఆల్ఫా. బీటా అంటే ఏంటమ్మా, బీటా అంటే h0 బై u0, h0 బై u0 బై ఆల్ఫా అంటే h0 బై డి. ఇప్పుడు h0 క్యాన్సిల్ అయిపోతుంది కదా, అందుకని చిన్న ట్రయాంగిల్ తీసుకున్నాము. ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయనే చిన్న ట్రయాంగిల్ తీసుకున్నా. సో ఫైనల్ వాల్యూ ఏమవుతుందమ్మా, డి పైకి వెళ్తుంది, డి బై u0. ఓకే, డి బై u0 వచ్చింది. మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, డి బై u0. ఇంకా డిఫరెంట్ కేసెస్ చెప్పుకుంటాం. ఇక్కడ వరకు పాజ్ చేసి రాసుకోండి అమ్మా, ఇక్కడ వరకు పాజ్ చేసి రాసుకోండి. దీని తర్వాత ఇంకా కేసెస్ ఉన్నాయి చెప్పుకుందాం, అక్కడ వరకు పాజ్ చేసి రాయండి. సో ఫైనల్గా మనకి ఏమొచ్చిందమ్మా, ఆన్సర్ డి బై u0. ఇది మ్యాగ్నిఫికేషన్కి ఫార్ములా, డి బై u0. అయితే ఇక్కడ టూ డిఫరెంట్ కేసెస్ చూస్తాం మనం. కేస్ 1 ఒకసారి చూడండి అమ్మా, జాగ్రత్త చూడండి అమ్మ. ఇది ఎలా వచ్చిందో అర్థమైంది కదా. ఓకే, డి బై u0 ఎలా వచ్చిందో అర్థమైంది కదా. ఏంటమ్మా, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యాంగిల్ సబ్టెండెడ్ బై ఫైనల్ ఇమేజ్ డివైడెడ్ బై యాంగిల్ సబ్టెండెడ్ బై ది ఆబ్జెక్ట్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ ఎట్ ఎ డిస్టెన్స్ ది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే అమ్మ. ఇప్పుడు కేస్ 1 ఏంటంటే, వెన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. వెన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇమేజ్ గనక ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయితే ఏంటి పరిస్థితి, ఇమేజ్ కనుక ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయితే ఏంటి పరిస్థితి, మనం థిన్ లెన్స్ ఫార్ములా అప్లై చేద్దాం. ఓకే అమ్మ, దీన్నే రిలాక్స్డ్ ఐ కండిషన్ అంటాం. రిలాక్స్డ్ ఐ కండిషన్, దీన్నే మనం రిలాక్స్డ్ ఐ కండిషన్ అంటాం. ఎందుకు రిలాక్స్డ్ ఐ కండిషన్ అంటాం చూడండి. ఇమేజ్ దూరంగా ఫామ్ అయిందమ్మా. ఇమేజ్ దూరంగా ఫామ్ అయినప్పుడు ఆ సిలియరీ మజిల్స్ ఉన్నాయి కదా, అవి మజిల్స్ ఎక్స్పాండ్ అవడం కాంట్రాక్ట్ అవడం చేయక్కర్లా, కొంచెం రిలాక్స్డ్గా చూస్తుంది ఆ ఇమేజ్ని. అందుకే దాన్ని మనం రిలాక్స్డ్ ఐ కండిషన్ అన్నాం. లేదంటే మినిమం మ్యాగ్నిఫికేషన్ మినిమం అంతన్నా చేస్తుంది అనమాట. మినిమం మ్యాగ్నిఫికేషన్ కండిషన్ అని కూడా అనొచ్చు. రిలాక్స్డ్ ఐ కండిషన్ అనండి, లేదంటే మినిమం మ్యాగ్నిఫికేషన్ అనండి, లేదంటే వెన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది అనండి. అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఎంత ఉంటుంది అదే మనం క్యాల్కులేట్ చేయాలి. దానికి థిన్ లెన్స్ ఫార్ములా అప్లై చేద్దాం. థిన్ లెన్స్ ఫార్ములా ఏంటమ్మా, 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. 1/v మైనస్ 1/u. ఓకే రైట్. ఇప్పుడు మనం చూడమ్మా, దీని ఫోకల్ లెంగ్త్ f అని అనుకుందాం. కాన్వెక్స్ లెన్స్ కాబట్టి పాజిటివ్ ఫోకల్ లెంగ్త్ ఉంటుంది, దేర్ఫోర్ 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v. ఎక్కడ ఫామ్ అవుతుందమ్మా ఇమేజ్, ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది, ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. 1/v అంటే 1/∞ 0 అవుతుంది, వదిలేయండి. మైనస్ 1/u అంటే u0. u అంటే ఏంటమ్మా ఇక్కడ u0. ఓకే చూడమ్మా, u అంటే u0. ఏం u0, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మెజర్ చేస్తున్నాం. లైట్ టైం ఇటు వెళ్తుంది,
మనం డిస్టెన్స్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మెజర్ చేస్తున్నాం కాబట్టి -u0 అని రాసుకోవాలి. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయ్యి ప్లస్ వస్తుంది. అంటే 1/f ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా ఇక్కడ u0 ఈక్వల్ టు 1/f. సో ఆ వాల్యూని సారీ u0 ఈక్వల్ టు f కదా, u0 ఈక్వల్ టు f కదమ్మా, బోర్డు చివరి కనపడుతుంది అది. u0 ఈక్వల్ టు f కదా. ఓకే, సో u0 ఈక్వల్ టు f వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ ఫోర్ మ్యాగ్నిఫికేషన్ m ఈక్వల్ టు d/f. దిస్ ఈజ్ ది మినిమం మ్యాగ్నిఫికేషన్ అమ్మా, ఇది మినిమం మ్యాగ్నిఫికేషన్. మరి మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? కేస్ 2. మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? కొంచెం ఆలోచించి చెప్పండి అమ్మా మీరు. మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ రావాలి అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ రావాలి అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలంటే ఇమేజ్ షుడ్ బి ఫార్మ్డ్ అట్ డిస్టెన్స్ d. -d రాశా, ఎందుకు? ఇటువైపు మెజర్ చేస్తున్నాం కాబట్టి. ఓకే అమ్మా, ఈ ఇమేజ్ d అనే డిస్టెన్స్ దగ్గర కనుక ఫామ్ అయితే అదే మ్యాక్సిమం. అంతకన్నా దగ్గర ఫామ్ అయింది అనుకోండి, మన కన్ను సరిగ్గా గమనించలేదు దాన్ని, అంతే కదమ్మా. ఇప్పుడు మనం ఇలా చూస్తున్నాం, ఇలా ఆబ్జెక్ట్ని చూస్తున్నాం, దీని మ్యాక్సిమం దీని మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ ఎక్కడ వస్తుందమ్మా? d అనే డిస్టెన్స్ దగ్గరే కదా. ఇంతకన్నా దగ్గరికి వస్తే బ్లర్ అయిపోతుంది, అంతే కదా. ఓకేనా? అందుకనే ఇమేజ్ కూడా d అనే డిస్టెన్స్ దగ్గర ఫామ్ అయినప్పుడు మాత్రమే మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. అదే మనం చూడగలుగుతాము. మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ ఎక్కడ ఉంటుందమ్మా? d అనే డిస్టెన్స్ దగ్గర ఉన్నప్పుడు. ఓకే, అర్థమైందా? d అనే డిస్టెన్స్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయినప్పుడు. ఆబ్జెక్ట్ ఎక్కడ పెడతారో మీ ఇష్టం, ఆబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్ ఇక్కడే ఉండాలి, ఈ రెండింటి మధ్యలోనే ఆబ్జెక్ట్ ఉండాలి. కానీ ఇమేజ్ మాత్రం ఎక్కడ ఫామ్ అవ్వాలి? d అనే డిస్టెన్స్ దగ్గర ఫామ్ అవ్వాలి. నేను -d ఎందుకు రాశానంటే ఇటువైపు ఫామ్ అవుతుంది కదా ఇమేజ్, లైట్ రే ఇటు వెళ్తుంది, ఇమేజ్ ఏమి ఇటు ఫామ్ అవుతుంది. సో -d రాశా. ఇప్పుడు మళ్ళీ లెన్స్ ఫార్ములా అప్లై చేద్దాం. దీన్నే మనం స్ట్రెయిన్డ్ ఐ కండిషన్ అంటాం. స్ట్రెయిన్డ్ ఐ కండిషన్ అని కూడా అంటాం. అంటే ఇక్కడ ఐ ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుంది, ఆ సిలియరీ మజిల్స్ ఎక్స్పాన్షన్ అనేది కొంచెం ఎక్కువ ఉండి ఐ ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుంది ఆ d దగ్గర ఫామ్ అయినప్పుడు ఇమేజ్. ఓకే అమ్మా, సో ఆ కండిషన్ అప్లై చేస్తే మళ్ళీ లెన్స్ ఫార్ములా అప్లై చేయండి. 1/f ఈక్వల్ టు 1/-d రాయాలి. 1/v బదులు 1/-d రాయాలి. f బదులు f రాస్తాం ఎందుకంటే పాజిటివ్ ఫోకల్ లెంత్ కాబట్టి. -1/u బదులు -u0 రాయాలి ఎందుకంటే ఇటు ఉంది. ఓకే అమ్మా, మైనస్ ప్లస్ అవుతుంది. దీని నుంచి 1/u0 ఈక్వల్ టు 1/f ప్లస్ 1/d అవుతుంది కదా. 1/u0 ఈక్వల్ టు 1/f ప్లస్ 1/d. అంటే ఇక్కడ 1/u0 బదులు 1/f ప్లస్ 1/d అని రాసుకోవచ్చు కదమ్మా. సో ఓకే, ఇది వచ్చింది మనకి. ఈ వాల్యూని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇది m ఈక్వల్ టు d/u0లో m ఈక్వల్ టు d ఇంటూ 1/u0 అంటే ఇదంతా సబ్స్టిట్యూట్ చేస్తా. 1/f ప్లస్ 1/d, 1/f ప్లస్ 1/d. dతో మొత్తం మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? m ఈక్వల్ టు 1 ప్లస్ 1/f, అంతే కదమ్మా. ఓకే, d/f 1 ప్లస్ d/f అవుతుంది, d/f అవుతుంది. d/f ప్లస్ 1 వస్తుంది అమ్మా, దాన్ని 1 ప్లస్ d/f అని రాసి దీని మొత్తం బ్రాకెట్ లోపల తీసుకెళ్ళి మల్టిప్లై చేసామమ్మా. ఇక్కడేమో d/f వస్తుంది, ఇక్కడ d/d 1 అవుతుంది. సో దాన్నే d1 ప్లస్ d/f అని రాసి ఏది రాసినా ఒకటే, d/f ప్లస్ 1 అని రాసిన ఒకటే, 1 ప్లస్ d/f అని రాసిన ఒకటి. సో దిస్ ఈస్ ది మ్యాగ్నిఫికేషన్. ఏం మ్యాగ్నిఫికేషన్ అమ్మా ఇది? మాక్సిమం మ్యాగ్నిఫికేషన్. స్ట్రెయిన్డ్ ఐ కండిషన్, ఇదేమో రిలాక్స్డ్ ఐ కండిషన్. ఓకే, ఇదేంటిది? రిలాక్స్డ్ ఐ కండిషన్. ఇది రిలాక్స్డ్ ఐ కండిషన్, ఇది స్ట్రెయిన్డ్ ఐ కండిషన్. ఇక్కడ స్ట్రెయిన్ అవుతుంది ఐ, స్ట్రెయిన్డ్ ఐ కండిషన్. ఇది రిలాక్స్డ్ ఐ కండిషన్. ఓకే రైట్, అర్థమైంది కదమ్మా. సో పాజ్ చేసి రాసుకున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అమ్మ ఇది. ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం కాంపౌండ్ మైక్రోస్కోప్లో కూడా వాడతాం, అది కూడా చూద్దామా. పాజ్ చేసి రాసుకోండి, పాజ్ చేసి రాయండి.
నెక్స్ట్ చూడమ్మా, మనం కాంపౌండ్ మైక్రోస్కోప్ గురించి మాట్లాడుకుందాం. కాంపౌండ్ మైక్రోస్కోప్. ఓకే, అయితే ఈ సోదంతా కామనే. ఏది, మనం లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఆల్ఫా అనే యాంగిల్ చేస్తుంది. దట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు h0/d. ఈ ఆల్ఫా ఎందుకు క్యాలిక్యులేట్ చేసామమ్మా? ఫైనల్గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? బీటా బై ఆల్ఫా, మ్యాగ్నిఫికేషన్ బీటా బై ఆల్ఫా. బీటా అంటే ఏంటి? ఫైనల్ ఇమేజ్ యాంగిల్ సబ్టెండెడ్ బై ఫైనల్ ఇమేజ్, యాంగిల్ సబ్టెండెడ్ బై ఫైనల్ ఇమేజ్. అది కాంపౌండ్ మైక్రోస్కోప్లో కూడా మనం అది డిరైవ్ చేయాలి. ఓకే, రైట్. సరే, కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే ఏంటో చూడండి. కాంపౌండ్ మైక్రోస్కోప్లో 2 కాన్వెక్స్ లెన్స్లు ఉంటాయమ్మా. డింగ్, ఇదొక డింగ్, ఇదొక డింగ్. డింగ్, డింగ్, అరే డింగ్. ఓకే, ఇదిగోండి ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టాం. ఆబ్జెక్ట్ ఏబి అనుకుందాం, దీన్ని ఏబి. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టాం ఏబి. దీని హైట్ h0. ఇదే ఆబ్జెక్ట్ అమ్మ, ఇదే ఆబ్జెక్ట్ పెట్టాం ఇక్కడ. దీని హైట్ h0. ఓకే, అగ్రీ, రైట్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 కాన్వెక్స్ లెన్స్లు ఉన్నాయి కదా. ఈ 2 కాన్వెక్స్ లెన్స్లో దీన్ని మనం ఆబ్జెక్టివ్ అంటాం. ఇట్ ఈజ్ ఆఫ్ షార్ట్ ఫోకల్ లెంగ్త్. ఆబ్జెక్టివ్ అంటాం. ఆబ్జెక్టివ్కి ఫోకల్ లెంగ్త్ షార్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది, దీన్ని ఐపీస్ అంటాం అమ్మ, ఐపీస్. దీన్ని ఏమంటాం అమ్మ? ఐపీస్ అంటాం. దీని ఫోకల్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి అమ్మ, ఇదేమో ఆబ్జెక్టివ్. ఓకే, ఆబ్జెక్టివ్ అనేది చిన్న కాన్వెక్స్ లెన్స్, అంటే కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ షార్ట్ ఫోకల్ లెంగ్త్. ఐపీస్ అనేది పెద్ద కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ లాంగ్ ఫోకల్ లెంగ్త్. ఓకే, ఈ అరేంజ్మెంట్ని మనం కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటాం. ఏం లేదమ్మా, దీంట్లో ఒక సిలిండ్రికల్ ట్యూబ్ ఉంటుంది. ఆ సిలిండ్రికల్ ట్యూబ్లో ఈ 2 ఇలా నిలబెట్టేటట్టు మనం అరేంజ్మెంట్ చేసేదంతా కాంపౌండ్ మైక్రోస్కోప్ యొక్క కన్స్ట్రక్షన్. బట్ బేసిక్గా మనకు కావాల్సింది ఏంటి? ఆబ్జెక్టివ్, ఐపీస్. ఆబ్జెక్టివ్ కూడా కాన్వెక్స్ లెన్సే, ఐపీస్ కూడా కాన్వెక్స్ లెన్సే. ఆబ్జెక్టివ్ కూడా కాన్వెక్స్ లెన్సే, ఐపీస్ కూడా కాన్వెక్స్ లెన్సే. ఓకే, ఆబ్జెక్టివ్ అనేది షార్ట్ ఫోకల్ లెంత్ ఉంటుంది, ఐపీస్కి కొంచెం లాంగ్ ఫోకల్ లెంత్ ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఈ ఆబ్జెక్ట్ ఇదిగోండి ఫోకల్ లెంగ్త్కి ఇటువైపే ఉంది. దీని ఫోకల్ లెంగ్త్కి ఇటువైపే ఉంది. దీని ఫోకల్ లెంగ్త్ని మనం f0 అనుకుందాం. దీనికి కూడా ఫోకల్ లెంగ్త్ ఉంటుంది కదా, ఫస్ట్ ఫోకస్. ఓకే, దీనికి ఫస్ట్ ఫోకస్ ఉంటుంది కదమ్మా, కొంచెం పెద్దది కదా ఫస్ట్ ఫోకస్. దీన్ని FE అనుకుందాం, ఎందుకంటే ఐపీస్ కదా, FE అనుకుందాం. ఓకే అమ్మా, అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా. ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది. అయితే ఇది చూడండి అమ్మా, ఆబ్జెక్ట్ ఎక్కడ తీసుకున్నాం? ఫోకల్ లెంగ్త్కి ప్రిన్సిపల్ ఏంటిది ఆప్టిక్ సెంటర్కి మధ్యలో తీసుకోలేదు. ఫోకల్ లెంగ్త్కి యువతలు ఉండేటట్టు చూసుకున్నాం. ఓకే, ఫోకల్ లెంగ్త్కి కొంచెం ఇటువైపు ఉండేటట్టు, మరి ఎక్కువ దూరం కాదు, కొంచెం ఇటువైపు ఉండేటట్టు చూసుకున్నాం. ఓకే అమ్మా, దీనివల్ల ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా. అది మ్యాగ్నిఫైడ్ ఇమేజే ఫామ్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ ఎ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. దీనివల్ల ఒక ఈ ఆబ్జెక్టివ్ లెన్స్ ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ దీనివల్ల ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. అది మ్యాగ్నిఫైడ్ ఇమేజే అవుతుంది. ఓకే అమ్మా, అది మ్యాగ్నిఫైడ్ ఇమేజే అవుతుంది, కానీ ఇట్ ఈస్ ఎ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. చూడమ్మా, ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది మీకు తెలుసు. ఇదిగోండి ప్యారలల్గా ఒక లైట్ రే వెళ్ళింది, అది ఇలా వచ్చింది. ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి కదా, ఇటే ఫోకస్ ఎక్కడెక్కడ ఉంది. దీని ఫోకస్ ఎవరి ఫోకస్ అమ్మా? ఆబ్జెక్టివ్ యొక్క ఫోకస్ ఇలా పాస్ అయింది. ఇంకొక లైట్ రే ఆప్టిక్ సెంటర్ నుంచి డింగ్ అన్డీవియేటెడ్ పాస్ అయింది. ఓకే, ఇంకొక లైట్ రే అన్డీవియేటెడ్ ఇలా పాస్ అయింది. అంతే కదా. సో ఇక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అయింది, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. దీన్ని మనం A', B' అనుకుందాం. ఆ ఇమేజ్కి పేరు పెట్టామమ్మా A', B'. అయితే మీరు జాగ్రత్తగా గమనించండి, ఆ A', B' ఎక్కడ ఫామ్ అయిందని తీసుకున్నా నేను. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఎవరు?
ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐపీస్ అండ్ ఆప్టిక్ సెంటర్ ఆఫ్ ఐపీస్. అర్థమవుతుందమ్మా? ఈ ఇమేజ్ మ్యాగ్నిఫై అయ్యి ఇక్కడ ఫామ్ అయింది. పెద్ద మ్యాగ్నిఫికేషన్ లేదు, కొంచెం మ్యాగ్నిఫై అయింది అంతే. ఈ ఇమేజ్ యొక్క మ్యాగ్నిఫికేషన్ మరీ ఎక్కువగా లేదమ్మా, కొంచెం మ్యాగ్నిఫై అయింది అంతే. కొంచెం మ్యాగ్నిఫై అయ్యి ఇక్కడ ఫామ్ అయింది. ఈ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఫోకల్ లెంగ్త్కిను ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఫామ్ అయిందా లేదా? ఫోకల్ లెంగ్త్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఫామ్ అయిందా లేదా? ఇప్పుడు ఈ ఇమేజ్ దీనికి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. ఈ ఇమేజ్ ఈ లెన్స్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. అప్పుడు ఈ లెన్స్ దీని యొక్క ఇమేజ్ మళ్ళీ పెద్దగా చేసి ఫామ్ అవుతుంది. ఎందుకు పెద్దగా చేసి అంటున్నాను చూడమ్మా. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నట్టు? ఫోకల్ లెంగ్త్కి ప్రిన్సిపల్ యాక్సిస్కి మధ్యలో ఉన్నట్టు. అంటే సింపుల్ మైక్రోస్కోప్ కేసు వచ్చేసింది ఇక్కడ. సింపుల్ మైక్రోస్కోప్లో ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ అ వర్చువల్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. వర్చువల్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూడమ్మా. ఒక లైట్ రే ఎలా వచ్చింది, ప్యారలల్గా అది ఇలా ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. దీని ఫోకస్ ఇక్కడెక్కడో ఉంటుంది కదా, ఇక్కడెక్కడో ఫోకస్ ఉంది ఎఫ్ఈ, ఇటువైపు కూడా ఫోకస్ ఉంటుంది కదా, సెకండ్ ఫోకస్. ఓకే, ఇంకొక లైట్ రే ఇలా ఆప్టిక్ సెంటర్ నుంచి ఇలా పాస్ అయింది. ఈ రెండు డైవర్జింగ్ రేస్. ఆ రెండు ఎటువంటి రేస్ అమ్మా? డైవర్జింగ్ రేస్. డైవర్జింగ్ రేస్ మీట్ కావు, వీటిని మనం ఏం చేయాలి? ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేయాలి. వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఎక్కడో మీట్ అవుతుంది. మీట్ అయ్యి ఇక్కడ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. ఓకే, దీన్ని హైట్ ఆఫ్ ది ఇమేజ్ హెచ్ఐ అనుకుందాం. దాన్ని హైట్ ఆఫ్ ది ఇమేజ్ హెచ్ఐ అనుకుందాం. ఇప్పుడు ఈ హెచ్ఐ ఇక్కడ మన కన్ను ఇక్కడ ఉంది. ఓకే అమ్మ, మన కన్ను ఇక్కడ ఉంది. ఓకే, ఈ హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఫైనల్ ఇమేజ్. ఇది ఫైనల్ ఇమేజ్ అమ్మ. ఇది ఫస్ట్ ఫామ్ అయిన ఇమేజ్, ఇది ఫైనల్ ఇమేజ్. ఈ ఫైనల్ ఇమేజ్ ఇక్కడ బీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. అంతేకాదు ఈ ఇమేజ్కిను దీనికి డిస్టెన్స్ను మనం యూఈ అనుకుందాం. ఈ ఇమేజ్కి దీనికి డిస్టెన్స్ ఎంత అనుకుందాం అమ్మా? యూఈ. ఓకే, ఇమేజ్కి దీనికి డిస్టెన్స్ ఎంత అనుకుందాం? యూఈ. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి అమ్మా. ఇదిగోండి ఇది ఆబ్జెక్టివ్, ఇదిగోండి ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్టివ్ అంటే కాన్వెక్స్ లెన్స్. ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాం? ఫోకల్ లెంగ్త్కి ఇటువైపు పెట్టాం. కాబట్టి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది ఏ డాష్ బి డాష్. ఆ ఏ డాష్ బి డాష్ ఎక్కడ ఫామ్ అయింది? ఆప్టిక్ సెంటర్కి దీని యొక్క ఫోకల్ లెంగ్త్కి మధ్యలో ఫామ్ అయింది. ఎంత దూరంలో ఫామ్ అయింది? ఐపీస్కి యూఈ అనే డిస్టెన్స్లో ఫామ్ అయింది అనుకుందాం. ఈ డిస్టెన్స్ నేమో యూ0 అనుకుందాం. ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ని యూ0 అనుకుందాం. ఈ డిస్టెన్స్ ఏమో యూఈ అనుకుందాం. ఇక్కడ ఫామ్ అయింది ఎవరికి? ఫోకల్ లెంగ్త్కిను ఆప్టిక్ సెంటర్కి ఫామ్ అయింది, మధ్యలో ఫామ్ అయింది. దానివల్ల ఈ ఇమేజ్ ఇప్పుడు ఐపీస్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ వర్చువల్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఇదిగోండి ఇక్కడ ఫామ్ అయింది. ఈ ఫైనల్ ఇమేజ్ ఇక్కడ బీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఫైనల్ ఇమేజ్ బీటా అనే యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ డయాగ్రామ్ నుంచి బీటా ఈక్వల్ ఏం రాయొచ్చు చెప్పండి? ఈ డయాగ్రామ్ నుంచి ట్రయాంగిల్ ఏ డాష్ బి డాష్ పి డాష్ అనుకుందాం, పిఈ అనుకుందాం. ఓకే, లేదా పి అని అనుకోండి, ఇక్కడ ఏమో మనం పి అనుకోలేదు కదా, సరే అవసరం లేదు. ఈ ట్రయాంగిల్ నుంచి tan బీటా ఈక్వల్ టు ఏమవుతుంది? tan బీటా ఇస్ నియర్లీ ఈక్వల్ టు బీటా అని రాయొచ్చు కదా. tan బీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఆపోజిట్ సైడ్ ఏ డాష్ బి డాష్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ యూఈ. ఆపోజిట్ సైడ్ ఏ డాష్ బి డాష్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ కాదు, అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ యూఈ. ఓకే, మనకి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా తెలుసు. మ్యాగ్నిఫికేషన్ ఎం ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అని రాస్తా. ఇదేంటమ్మా? ఫైనల్ మ్యాగ్నిఫికేషన్. ఇక్కడ 2 సార్లు మ్యాగ్నిఫై అవుతుంది, బట్ నేను రాసేది ఫైనల్ మ్యాగ్నిఫికేషన్ ఎం ఈక్వల్ టు బీటా బై ఆల్ఫా. యాంగిల్ మేడ్ బై ది ఫైనల్ ఇమేజ్ డివైడెడ్ బై దిస్ ఆల్ఫా. అంతే కదా, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా అదే కదా. యాంగిల్ మేడ్ బై ఫైనల్ ఇమేజ్ డివైడెడ్ బై ఇదిగోండి ఈ యాంగిల్. అంతే కదమ్మా. సో బీటా వాల్యూ ఏమైందమ్మా? ఏ డాష్ బి డాష్ డివైడెడ్ బై యూఈ. దీన్ని ఏబి అనుకుందాం మనం. H0 అంటే ఏబిఏ కదా, అంటే ఇది కూడా ఏబిఏ.
ఇది కూడా హెచ్ నాటే కదా. సో ఏబి డివైడెడ్ బై యూ నాట్ అని రాద్దాం. ఏబి డివైడెడ్ బై యూ నాట్. ఓకే అమ్మా, దిస్ ఈజ్ ఈక్వల్ టు యూ నాట్ పైకి వెళ్తుంది, యూఈ కిందకు వస్తుంది. దేర్ ఫోర్ ఏ డాష్ బి డాష్ బై ఏబి ఇంటూ యూ నాట్ బై యూఈ ఇంటూ యూ నాట్ బై యూఈ. ఇది మనకు వచ్చిన ఫైనల్ వాల్యూ. ఇది మనకు వచ్చిన ఫైనల్ వాల్యూ. ఓకే అమ్మా, రైట్. ఇప్పుడు నేను ఏం చేయను, దీనివల్ల మ్యాగ్నిఫికేషన్ రాయను, ఆబ్జెక్టివ్ వల్ల మ్యాగ్నిఫికేషన్ రాస్తాము ఇప్పుడు నేను. ఓకేనా, ఆబ్జెక్టివ్ వల్ల మ్యాగ్నిఫికేషన్ రాస్తాం. ఓకే అమ్మా, రైట్ అమ్మ. ఒక్క నిమిషం, ఇది యూ నాట్ కాదు కదమ్మా, డి కదా ఇది. ఆల్ఫా ఈక్వల్ టు హెచ్ నాట్ బై డి కదా, డి అమ్మ ఇది, సారీ తప్పు రాసాను, ఇది డి, ఇది కూడా డిఏ. ఇదమ్మా మనకు వచ్చింది. సో మ్యాగ్నిఫికేషన్ ఎమ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా మనకు ఫైనల్ వాల్యూ, ఏ డాష్ బి డాష్ బై ఏబి ఇంటూ డి బై యూఈ. ఇదే కదా మనకు వచ్చిన మ్యాగ్నిఫికేషన్, అది అలా ఉంచండి. ఓకే, దీని అలా ఉంచండి, ఎందుకంటే ఇప్పుడు ఏ డాష్ వాల్యూ ఏ డాష్ బి డాష్ వాల్యూ ఏబి వాల్యూ క్యాల్కులేట్ చేయాలి, చేద్దాం. ఓకే, చూడమ్మా, ఇప్పుడు ఈ ఆబ్జెక్టివ్ యొక్క మ్యాగ్నిఫికేషన్ క్యాల్కులేట్ చేస్తున్నా. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్, దాన్ని నేను ఎంఓ అనుకుంటా. ఫార్ములా ఏంటమ్మా, లెన్స్ యొక్క మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి, వి బై యూ. వి బై యూ. వి ఎంతమ్మా ఇక్కడ, వి అంటే ఫైనల్ ఇమేజ్ ఎక్కడ, ఇదిగో ఇది, ఇదే కదా ఫైనల్ ఇమేజ్. ఎంత డిస్టెన్స్లో ఫామ్ అయిందమ్మా ఫైనల్ ఇమేజ్, రాయలేదు అది మనం, వి నాట్ అనుకుందామా. ఓకే, ఫైనల్ ఇమేజ్ ఎంత డిస్టెన్స్లో ఫామ్ అయిందో రాయలేదు కదమ్మా. ఓకే, ఈ డిస్టెన్స్ అమ్మా, ఈ డిస్టెన్స్ని వి నాట్ అనుకుందాం. సో వి నాట్ బై మైనస్ యూ నాట్ అవుతుంది. ఇది ఇటు ఫామ్ అయింది కదా, ఇమేజ్ ఇటు ఫామ్ అయింది కదమ్మా, మైనస్ యూ నాట్. ఓకేనా, అంతే కదమ్మా, అంతేలే అమ్మా. దిస్ ఈజ్ ఈక్వల్ టు వి నాట్ బై మైనస్ యూ నాట్ ఈక్వల్ టు, ఇది చూడండి ఒకసారి, హైట్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై మ్యాగ్నిఫికేషన్ ఇంకో ఫార్ములా ఏంటమ్మా, హైట్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కదా. హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఏ డాష్ బి డాష్, ఏ డాష్ బి డాష్ మైనస్ పెడుతున్నా. హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఏ డాష్ బి డాష్ మైనస్ పెడుతున్నా, ఎందుకంటే కిందకు ఉంది. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏబి బై ఏబి. ఓకే, ఈ రెండు క్యాన్సిల్ చేసి పడేస్తాం. క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఎమ్ నాట్ ఈక్వల్ టు, క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చిందమ్మా, ఎమ్ నాట్ ఈక్వల్ టు వి నాట్, కాదు కదా, ఎలా రాద్దాం, దీని నుంచి ఏ డాష్ బి డాష్ వాల్యూ రాద్దాం. దీని నుంచి ఏ డాష్ బి డాష్ వాల్యూ రాస్తే ఏ డాష్ బి డాష్ ఈక్వల్ టు వి నాట్ యూ నాట్ ఇంటూ ఏబి. కరెక్టే కదా, వి నాట్ యూ నాట్ ఇంటూ ఏబి. ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఏ డాష్ బి డాష్ వాల్యూ వచ్చింది కదమ్మా ఇక్కడ, ఈ ఏ డాష్ బి డాష్ వాల్యూని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, క్యాపిటల్ ఎమ్ ఈక్వల్ టు, క్యాపిటల్ ఎమ్ ఈక్వల్ టు చూడమ్మా, ఏ డాష్ బి డాష్, ఏ డాష్ బి డాష్ బదులు ఏ రాయాలి, ఇది రాయాలి, వి నాట్ బై యూ నాట్ ఇంటూ ఏబి డివైడెడ్ బై వి నాట్ బై యూ నాట్ ఇంటూ ఏబి డివైడెడ్ బై ఏబి. ఓకే, ఇంటూ డి బై యూఈ, ఇంటూ డి బై యూఈ. ఓకేనా, ఏబి ఏబి క్యాన్సిల్ అయింది. దేర్ ఫోర్ ఎమ్ ఈక్వల్ టు వి నాట్ బై యూ నాట్ ఇంటూ డి బై యూఈ. వచ్చిందా మ్యాగ్నిఫికేషన్, ఫైనల్ మ్యాగ్నిఫికేషన్, వి నాట్ బై యూ నాట్ ఇంటూ డి బై యూఈ. ఓకే అమ్మా, సరేనా. మనం సరిగ్గా చూస్తే ఎమ్ ఈక్వల్ టు వి నాట్ బై యూ నాట్ ఇంటూ డి బై యూఈ వచ్చింది కదా. ఈ ఫార్ములాలో వి నాట్ బై యూ నాట్ అంటే ఏంటమ్మా, వి నాట్ బై యూ నాట్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్. సో వి నాట్ బై యూ నాట్ బదులు మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఇలా రాసి ఇంటూ
డి బై యూఈ. యూఈ అంటే ఏంటి? ఇది డి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, సారీ ఈ ఇమేజ్ డిస్టెన్స్ డి అనే డిస్టెన్స్ దగ్గర ఫామ్ అయింది అనుకోండి. ఈ ఫైనల్ ఇమేజ్ దీని నుంచి డి అనే డిస్టెన్స్ దగ్గర ఫామ్ అయితేనే కదా మ్యాక్సిమం వస్తుంది మనకి. అంటే మనం దీన్ని మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఐపీస్ అని రాసుకోవచ్చా? డి బై యూఈ. డి అంటే ఇమేజ్ డిస్టెన్స్ అమ్మా, యూఈ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో ఇమేజ్ డిస్టెన్స్ డివైడెడ్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్, అదే కదా మ్యాగ్నిఫికేషన్ అంటే. సో ఇది ఎవరి మ్యాగ్నిఫికేషన్? మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఐపీస్ అని రాసుకోవచ్చా? మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఐపీస్. అయితే మనం ఆల్రెడీ ఇటువంటి టాపిక్ కూడా చెప్పుకున్నామా, కాంబినేషన్ ఆఫ్ లెన్స్ దగ్గర. రెండు లెన్స్ ఉన్నప్పుడు వాటి మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుందమ్మా? మల్టిప్లై అవుతుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం. కాంబినేషన్ ఆఫ్ థిన్ లెన్స్ చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ ఈ పార్ట్ చెప్పుకున్నాం అమ్మా, ఎం ఈక్వల్ టు ఎం నాట్ ఇంటూ ఎంఈ అని. అదే ఇక్కడ కూడా వచ్చింది అని చెప్తున్నాను అంతే. మ్యాగ్నిఫికేషన్, టోటల్ మ్యాగ్నిఫికేషన్. ఈ టోటల్ మ్యాగ్నిఫికేషన్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? దేనికి ఈక్వల్ అవుతుంది? ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎం నాట్ ఇంటూ ఈ. అది ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ది టెలిస్కోప్. లెంగ్త్ ఆఫ్ ది టెలిస్కోప్, టెలిస్కోప్ లెంగ్త్ ఎంత ఉంటుంది? లెంగ్త్ ఆఫ్ ది టెలిస్కోప్, టెలిస్కోప్ లెంగ్త్ ఎంత ఉంటుంది? కనబడుతుందమ్మా అది? ఎంత ఉంటుందమ్మా టెలిస్కోప్ లెంగ్త్? ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్సే కదా. ఓకే, అంటే వి నాట్ ప్లస్ యూఈ కదమ్మా. ఈ డిస్టెన్స్ ఎంత? వి నాట్. ఈ డిస్టెన్స్ ఎంత? యూఈ. ఇదే కదా లెంగ్త్ ఆఫ్ ది టెలిస్కోప్. టెలిస్కోప్ అంటే ఇదే కదమ్మా పార్ట్. సో లెంగ్త్ ఆఫ్ ది టెలిస్కోప్ ఎంత అంటే వి నాట్ ప్లస్ యూఈ, అంతేనా? సో వి నాట్ ప్లస్ అయిపోయింది. సో మ్యాగ్నిఫికేషన్కి ఒక ఫార్ములా వచ్చింది, లెంగ్త్ ఆఫ్ ది టెలిస్కోప్ కూడా ఒక ఫార్ములా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? కేస్ 1, కేస్ 2. కేస్ 1 ఏంటమ్మా? కేస్ 1, ఇఫ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. ఇమేజ్ కనుక ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయితే ఏం జరుగుతుంది? ఓకే, ఇమేజ్ కనుక ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయితే ఏం జరుగుతుంది? రాద్దాం రండి. మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ రాద్దాం, మినిమం మ్యాగ్నిఫికేషన్ రాద్దామా? మినిమం మ్యాగ్నిఫికేషన్ రాద్దాం. ఓకే, ఇమేజ్ కనుక ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయితే చూడమ్మా, ఫార్ములా ఏంటి? 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u, అంతేనా? 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందమ్మా? ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయింది. దేర్ ఫోర్ అమ్మా ఎఫ్ అంటే ఏంటి ఇక్కడ? ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐపీస్, అలా తీసుకుందాం. ఎఫ్ అంటే ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐపీస్ అని తీసుకుందాం. ఓకే అమ్మా. ఒక ఇన్ కేస్ ఇమేజ్ కనుక ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయితే 1/fe ఈక్వల్ టు, ఇది 1/∞ 0 అవుతుంది, ఇది -1/-ue, అంతేనా? దేర్ ఫోర్ యూఈ ఈక్వల్ టు ఏమైందమ్మా? ఎఫ్ఈ అయింది, అంతే కదా. మా -ue ఎందుకు రాసి? ఇటువైపు ఉంది, ఐపీస్కి ఇటువైపు ఉంది. సో -ue రాశాను. దేర్ ఫోర్ యూఈ ఈక్వల్ టు ఎఫ్ఈ. ఎఫ్ఈ అంటే ఏంటి? ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐపీస్. ఎఫ్ఈ అంటే ఏంటమ్మా? ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐపీస్. ఎఫ్ నాట్ అంటే ఏంటి? ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఎఫ్ఈ అంటే ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐపీస్. సో యూఈ ఈక్వల్ టు ఎఫ్ఈ వచ్చింది. ఆ వాల్యూ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసేయటమే, ఫినిష్, అంతే కదా. ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? ఎం ఈక్వల్ టు v0/u0 ఇంటూ d/fe. v0/u0 ఇంటూ d/fe. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకుంటే తర్వాత ఇది చెరిపేసి ఇదేంటిది? మినిమం మ్యాగ్నిఫికేషన్. ఇది మినిమం మ్యాగ్నిఫికేషన్ అమ్మ. ఓకే, మినిమం మ్యాగ్నిఫికేషన్ లేదంటే రిలాక్స్డ్ ఐ కండిషన్. రిలాక్స్డ్ ఐ కండిషన్ అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందా? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. మినిమం మ్యాగ్నిఫికేషన్ లేదా ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ లేదంటే రిలాక్స్డ్ ఐ కండిషన్. ఓకేనా? ఏదైనా అనొచ్చు. ఇదేంటి? లెన్స్ ఫార్ములా. ఈ లెన్స్ ఫార్ములాలో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇదిగోండి ఫైనల్గా యూఈ ఈక్వల్ టు ఎఫ్ఈ వచ్చింది. ఆ యూఈ ఈక్వల్ టు ఎఫ్ఈ ఇందులో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ వాల్యూ ఇది వచ్చింది. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకుందాం అక్కడ వరకు. నెక్స్ట్ మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ కండిషన్ చూద్దాం అమ్మా. మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ కండిషన్, దీన్నే మనం స్ట్రెయిన్డ్ ఐ కండిషన్ అని కూడా అంటాం కదా. ఓకే,
స్ట్రెయిన్డ్ ఐ కండిషన్ అని కూడా అంటాం కదా. ఇది ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఈ డిస్టెన్స్ డి ఈక్వల్ అయినప్పుడు. ఐపీస్ వల్ల ఇమేజ్ యొక్క డిస్టెన్స్, ఐపీస్ వల్ల ఇమేజ్ డి అనే డిస్టెన్స్లో ఫామ్ అయినప్పుడు, ఐపీస్ వల్ల ఇమేజ్ డి అనే డిస్టెన్స్లో ఫామ్ అయినప్పుడు మనకి ఇది వస్తుందమ్మా. ఐపీస్ వల్ల డిస్టెన్స్ డి అనే డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ అయినప్పుడు ఈ స్ట్రెయిన్డ్ ఐ కండిషన్ అనేది వస్తుంది. ఓకే, ఐపీస్ వల్ల డి అని. ఓకే రైట్, చూద్దాం రండి. సరే, ఇప్పుడు మనం థిన్ లెన్స్ ఫార్ములా అప్లై చేయాలి కదా. 1/f = 1/v - 1/u. 1/f అంటే ఎవరి ఫోకల్ లెంత్ అమ్మా? ఐపీస్ ఫోకల్ లెంత్. ఐపీస్ వల్ల ఫామ్ అయిన ఇమేజే కదా, ఇక్కడ కూడా అంతే అమ్మా. ఐపీస్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్ని పట్టుకునే మనం చేసాం ఇదంతా. ఓకే, సో 1/f = 1/v. 1/v అంటే ఏంటి? ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏంటి? ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవ్వాలి ఇమేజ్? -d. -d ఎందుకు పెట్టా? లైట్ రే ఎలా వెళ్తుంది, మనం డిస్టెన్స్ ఇటు మెజర్ చేస్తున్నాం. అలాగే -1 ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అమ్మా? ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇది ue -ue. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇది -ue. ఓకే, ఇక్కడ గజిబిజి అయిపోయిందమ్మా, కొంచెం జాగ్రత్త చూడండి. ఇదే స్టెప్ బై స్టెప్ మీరు కూడా డయాగ్రామ్ వేసుకెళ్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది ue -ue. రైట్, ఈ మైనస్ ప్లస్ అయింది. దీని నుంచి 1/ue = 1/d + 1/fe అవుతుంది కదా, ఎందుకంటే ఇది తీసుకొచ్చా ప్లస్ అవుతుంది. సో 1/d + 1/fe. సో 1/ue బదులు 1/d + 1/fe దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి, అయిపోయింది. ఓకే అమ్మా, ఈ వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా, అయిపోయింది. m = v0/u0 d 1/ue బదులు సబ్స్టిట్యూట్ చేసేయండి, 1/d + 1/fe. సో v0/u0 dతో టోటల్గా మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 1 + d/fe. 1 + d/fe. దిస్ ఈజ్ ది కండిషన్ ఫర్ మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్. మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ కండిషన్ ఇది, మినిమం మ్యాగ్నిఫికేషన్ కండిషన్ ఇదమ్మా. ఓకే అమ్మా, ఇది మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ కండిషన్, ఇది మినిమం మ్యాగ్నిఫికేషన్ కండిషన్. అమ్మ, ఈ కండిషన్స్ అన్ని ఎలా అరైవ్ అయ్యాం? ఐపీస్ని బేస్ చేసుకుని అరైవ్ అయ్యాం. ఫైనల్ ఇమేజ్ ఎవరు ఫామ్ చేస్తున్నారు? ఐపీస్. అందుకని ఇక్కడ కూడా ఏది మినిమం మ్యాగ్నిఫికేషన్ కండిషన్, మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ కండిషన్ ఐపీస్ని బేస్ చేసుకునే చెప్తాం. ఓవరాల్గా ఫామ్ అయింది రెండిట్ల వల్లే. మ్యాగ్నిఫికేషన్ ఎంత, టోటల్ మ్యాగ్నిఫికేషన్ ఎంత, ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్ యొక్క మ్యాగ్నిఫికేషన్ ఎంత అంటే మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఇంటూ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఐపీస్. దీనికి ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు, మనకు తెలిసి ఈ ఫార్ములా డైరెక్ట్. ఈ ఫార్ములా మనకు తెలుసమ్మా డైరెక్ట్. ఓకే, ఐపీస్ యొక్క ఫార్ములా ఆల్రెడీ సింపుల్ మైక్రోస్కోప్లో డిరైవ్ చేసాం, డైరెక్ట్గా అది కూడా సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది. ఓకే అమ్మా, ఇంకా మనకి ఒకే ఒక టాపిక్ మిగిలిందమ్మా, అది టెలిస్కోప్. ఆ టెలిస్కోప్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఆ నెక్స్ట్ టెలిస్కోప్ వీడియోలోనే ఏమైనా ప్రాబ్లమ్, సింపుల్ మైక్రోస్కోపు, కాంపౌండ్ మైక్రోస్కోపు, టెలిస్కోప్ మూడింటి మీద ప్రాబ్లమ్స్ అదే వీడియోలో సాల్వ్ చేద్దాం. ఏమన్నా ఉంటే 1-2 ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం అనుకోండి, మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే అమ్మా, సో ఆ వీడియోతో టోటల్గా మనకి రే ఆప్టిక్స్ అయిపోతుంది. ఇంకా ఒక వీడియో పడుతుందమ్మా టైము. ఇంకేమన్నా చిన్న టాపిక్స్ మిగిలిపోయి ఉంటే కామెంట్ చేయండి అమ్మా, అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నాకు తెలిసి ఒకే ఒక వీడియో అవుతుంది రే ఆప్టిక్స్లో. ఆ తర్వాత మనం ప్రీవియస్ ఇయర్ ఐఐటి, ప్రీవియస్ ఇయర్ నీట్ క్వశ్చన్స్ మనం మ్యాక్సిమం అంటే టిపికల్గా ఉండే క్వశ్చన్స్ కనుక మనం చేసేస్తే మనం రే ఆప్టిక్స్ 100% కంప్లీట్గా చేసినట్టే. ఓకే అమ్మా, వేవ్స్ 100% కంప్లీట్గా అయిపోయిందమ్మా. టోటల్ ఐఐటి జేఈలో వచ్చిన ప్రీవియస్ ఇయర్ బిట్స్, నీట్ బిట్స్ కూడా చేస్తాము, బట్ రే ఆప్టిక్స్లో చేయలేదు. రే ఆప్టిక్స్లో సెపరేట్ వీడియో చేస్తామా. సో మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోతో రే ఆప్టిక్స్ అయిపోతుంది. అది కాకుండా ఇంకొక 2 వీడియోల్లో ఒక నీట్, ఐఐటి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చేస్తే మనం ఈ లెసన్ 100% కంప్లీట్ చేసినట్టే. ఓకే అమ్మా, రైట్. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. అంతేకాకుండా నన్ను ఫేస్బుక్లో ఫాలో అవ్వండి, ఒక పేజ్ క్రియేట్ చేశాను ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పేజ్ క్రియేట్ చేశామా, అది కూడా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమారే. లేటెస్ట్ అప్డేట్స్ కోసం అక్కడ ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.